పోనీ తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులు కూడా పోయే పరిస్థితి, అంటే ఉన్న గోషి కూడా పోయేటట్టు ఉందిగా. కొత్తదేమి లేదు. సాధించి పెట్టిన అనుమతులు, తెచ్చిపెట్టిన క్లియరెన్సులు కూడా రద్దు చేసే కాడికి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదనతో మేము మాట్లాడవలసినటువంటి వస్తుంది. చేయాల్సిన పనులు చేయరు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఒక్కటైనా సరిగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఇందులోనే ఎజెండాలో ఇవేమో 7 ప్రాజెక్టులు రద్దు చేసింది 18.3.6 ఎజెండా, ఇంకోటి 18.3.7 నెక్స్ట్ ఎజెండా దాని తర్వాతది. దీంట్లో ఏమంటారు, సమ్మక్క బ్యారేజ్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇది రద్దు చేయాల్సిందే అని. ఇందులో ఇంకేమంటారు కింద లాస్ట్కు దీంట్లోనే, గ్రాంటింగ్ క్లియరెన్స్ టు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వుడ్ బి ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ GWDT అవార్డ్ and would cause negative impact on the Polavaram irrigation project and Godavari Delta system, Dhavaleshwaram, and results in huge deficit flows to the downstream projects in the territory of Andhra Pradesh. Samakka Sagar ku anumati iyaddu, అనుమతిస్తే మా పోలవరంకు నీళ్లు తక్కువైతాయి, మా గోదావరి డెల్టా సిస్టమ్ కు నీళ్లు తక్కువైతాయి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బెట్టుడు GRMB ఎజెండాలో ప్రతిపాదించు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరే ఏమంటున్నారు, గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్లు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు. మా హక్కుగా మా 968 TMCలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు, GRMB ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు BRS అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 TMCలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 నాడు సమ్మక్క సాగర్కు 47 TMCల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టుడు. ఆనాడు 7 ప్రాజెక్టులకు అనుమతులు చేస్తే అవి రద్దు కావాలంటారు. ఇప్పుడు సమ్మక్క సాగర్ ఎందుకు, ఈ సమ్మక్క సాగర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, SRSP స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు. మా దాయకరణ కాన్ఫరెన్స్ అనలే ఉంటుంది, మహబూబాద్ అనలే ఉంటుంది, మహబూబాద్ కూడా అనలే ఉంటుంది, డోర్నకల్ కూడా అందులోనే ఉంటుంది. SRSP స్టేజ్ 2 4 లక్షల ఎకరాలు. SRSP ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని ఇన్ఫ్లోస్ తగ్గినాయి, స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. అందుకోసం 4 లక్షల ఎకరాల SRSP ఆయకట్టుకు సమ్మక్క సాగర్ నుంచి వాడుకుంటాము. అదేవిధంగా రామప్ప పాకాల 40,000 ఎకరాలు, గ్యాప్ ఆయకట్టి ములుగు నియోజకవర్గము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్టు అని 47 TMCలు ప్రతిపాదిస్తూ ఆనాడు BRS పంపింది. దానికి కేంద్ర హైడ్రాలజీ విభాగము 2022లో అనుమతి కూడా ఇచ్చింది. మేము అనుమతులు తెచ్చినాం. దిస్ ఇస్ ద, ఈ కాపీ మీ అందరికి కూడా ఇస్తాను ఏ రోజు అనుమతి వచ్చిందో. ఇప్పుడు ఆ అనుమతి రద్దు చేయండి, అనుమతులు ఇక మిగతా అనుమతులు ఆపండి, ప్రాజెక్టు ఆపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. GRMB ఎజెండాలో పెడుతుంది. చంద్రబాబు ఎజెండా, రేవంత్ రెడ్డి మౌనం. ఎందుకు తెలంగాణ మౌనంగా ఉంటున్నది? ఎట్లా వస్తుంది ఎజెండాలకు? అంటే ఇప్పుడు సమ్మక్క సాగర్కు ఉరివేసే కుట్ర జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ 3 ముఖ్యమంత్రుల మీటింగ్లో సమ్మక్క సాగర్కు 47 TMCల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 TMCలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, GRMB ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్.